సిరిసంపదలతో ఉన్న ధనలక్ష్మి అపార్ట్మెంట్లో అందరూ ఆమెను రిచ్చత్త అని పిలుస్తారు. ఆమె కోడలు సరోజ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన మంచి మనసున్న అమ్మాయి. అత్తకి ధనమంటే గర్వం. ఇంట్లో చిన్న పని కూడా సరోజ చేసేది. పనులు చేస్తూనే అత్తమాటలు, "నువ్వు పేద కుటుంబం నుంచి వచ్చిందే, సరిగ్గా పనిచేయడం నేర్చుకో." సరోజ మౌనంగా నవ్వుతూ భరించేది. ఒకరోజు అత్త తిట్టింది, "మా కొడుకు రేంజ్కు నువ్వు సరిపోవు, కట్నం కూడా రాలేదు" అని. కట్నం తీసుకురాలేదని అత్త చెబుతూ బాధపెట్టినా సరోజ ఒక్క మాట కూడా అనలేదు. ఇంట్లో భర్త రమేష్, పిల్లలు, అక్కా తమ్ముళ్ళు అందరూ సరోజను ఇష్టపడేవాళ్లే. కాని అత్త తప్ప. ఒకరోజు పెద్ద షాక్. అత్త పెట్టుబడి పెట్టిన బిజినెస్ నష్టపోయింది. అత్త దగ్గరున్న డబ్బంతా పోయింది. డబ్బు వెళ్లిన వెంటనే అత్తముఖం షాక్. పొద్దునదాకా పర్లేదుగాని రాత్రిపూట అత్త ఒంటరిగా ఏడ్చేది. దాని చూసిన సరోజ మనసు కరిగిపోయింది. అత్తగారికి సాయం చెయ్యాలి అని నిర్ణయించుకుంది సరోజ. కాని ఎలా? అప్పుడే ఒక ఐడియా. పిల్లలకు నచ్చే ఫ్రెంచ్ ఫ్రైజ్ అమ్మాలి అనుకుంది. అపార్ట్మెంట్ బ్లాక్ ఎదురుగా చిన్న స్టాల్ పెట్టింది. పిల్లలు వరుసగా వచ్చారు. "ఆంటీ, ఫ్రైజ్ సూపర్!" కొద్ది రోజుల్లో స్టాల్ హిట్. వారానికొచ్చిన డబ్బు అత్త బిజినెస్ మళ్లీ లేచేలా చేసింది. అత్త ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయింది. అత్త కళ్లల్లో నీళ్లు. "సరోజా, నువ్వు బంగారం. పేదా ధనిక అన్న తేడా నీలో లేదు. ప్రేమే ముఖ్యం." ఆ రోజునుంచి అత్తా కోడలు ఒకటే అయ్యారు. డబ్బు మనిషిని పెద్దవాడిని చేయొచ్చు, కాని మనసు మంచిదైతేనే మనిషి గొప్పవాడవుతాడు. ధనం పోతూ వస్తూ ఉంటుంది, కాని మనుషుల మంచితనం, ప్రేమ, పరస్పర గౌరవం ఎప్పుడూ నిలిచే సంపద.